ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు 2026 జనవరి మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? నెలంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ 2020 సంవత్సరం జనవరి మాసం వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంది గోచార ఫలితాలను చూసే ముందు వృషభ రాశి వాళ్లకు ఒక ప్రత్యేకమైన విషయం ప్రతి మాసంలో మనం చెప్పుకుందాం. వృషభ రాశిలో రవిగ్రహం ఉండగా, వీళ్ళు జన్మజాతకంలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది అనేది ఒక విషయం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఈ గోచారంలో చూస్తున్న అందరికీ కూడా వృషభ రాశిలో రవి లేకపోవచ్చు పుట్టిన జాతకంలో, కానీ మనం ఒక ప్రత్యేకమైన నాలెడ్జ్ వృషభ రాశి వాళ్ళ కోసం ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాము. రవిగ్రహము ఇది రవిగ్రహానికి వృషభ రాశి పగస్థానం, శుక్రుడికి రవికి శత్రుత్వం ఉంది, శత్రుస్థానం అవుతుంది. ఈ స్థానంలో రవి ఉండడము, శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఈయన ఓవర్ లైటింగ్ అంటే అట్రాక్షన్ ప్లానెట్ కాబట్టి ఎక్కువ వెళుతుంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళ గురించి ఎదుటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవాలని, ఎక్కువగా చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటారు, గొప్పగా చెప్పుకోవాలనేసి. మరి ముఖ్యంగా లేడీస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారని జ్యోతిష్యం చెప్తుంది. తమ గురించి లేడీస్ గొప్పగా చెప్పుకోవాలి, వీళ్ళు మాట్లాడే మాటలతో లేడీసు అట్రాక్ట్ అవ్వాలని. కొంతమంది ఆడవాళ్ళు చూస్తే వాడికి ఒళ్ళు పెరిగిపోతుంది, ఎక్కడ లేని మాటలు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు కదా, అనేదానికి ఇక్కడ రవిగ్రహము వృషభ రాశిలో ఉన్నప్పుడు అలాంటి స్వభావాన్ని చూపిస్తాడని. అదేవిధంగా మేకప్ ఫస్ట్ పబ్లిక్ నెక్స్ట్ అన్నట్టు ఉంటారని. అంటే బాగా మనం ముందు చక్కగా ఉండాలి, వీళ్ళు మగవాళ్ళు చూడాల్సిన పని లేదు, ఆడవాళ్ళు చూడాలి అనేటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఆలోచనలు ఉంటాయన్నమాట. ఎందుకంటే స్త్రీకారక రాశిలో రవి ఉన్నాడు కాబట్టి అట్లాంటి స్వభావాన్ని ఈ రవి ఇక్కడ చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ రవిగ్రహానికి వృషభము కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళు మ్యారేజ్ కూడా భార్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువ భార్యకు ప్రాధాన్యత ఇవ్వడము, భార్య పొగడ్తలకు కోసం అన్నీ చేయడము, భార్య మెప్పు పొందాలని ప్రయత్నించడము, ఇటువంటివి ఉంటాయన్నమాట. ఇది వృషభ రాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళ యొక్కకు అలా ఉంటుందని జ్యోతిష్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వృషభ రాశికి ఈ మాసం గోచార ఫలితాలు. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. వీళ్ళకు జనవరి 14 తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు. అంటే అష్టమ రవి అంత మంచోడు కాదు. అంటే వీళ్ళకు గుర్తింపుకు సంబంధించినటువంటి విషయాలు పెద్దగా ఉండవు, కానీ 9వ స్థానానికి వచ్చినప్పుడు పర్లేదు. ఆ మకర రాశిలో శనేశ్వరుడికి కాలపురుష రీత్యా దిగ్బలం ఉంటుంది, కాలపురుష తత్వరీత్యా మకర రాశిలో. అదేవిధంగా 9వ స్థానానికి కుజుడు వస్తున్నాడు, 9వ స్థానానికి బుధుడు వస్తున్నాడు, 9వ స్థానానికి శుక్రుడు వస్తున్నాడు. అంటే ఇప్పుడు అష్టమంలో 4 గ్రహాలు నేను అర్థం. ఈ అష్టమ స్థాన గ్రహాలు 9లోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు వీళ్ళకి జటిలంగా ఉన్న కొన్ని విషయాలు బలహీనపడతాయి, అనుకూలతలు పెరుగుతాయి. లాభంలో శని ఉన్నాడు, ఇది మంచి అనుకూలత. దశమంలో రాహు ఉన్నాడు, అది మంచి అనుకూలత. గురువు ద్వితీయంలో ఉన్నాడు. ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు జనవరి 14 తర్వాత మంచి స్వింగ్లోకి వస్తుంది రాశి. అప్పటివరకు 4 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి, అది మంచిది కాదు. కాకపోతే ఇక్కడ వచ్చేకాడికి రవి, కుజ, బుధ, శుక్రులు కలిసి ఒక 3-4 రోజుల తేడాలో 12, 14, 15, 17 ఈ తారీఖులకంతా మళ్ళీ మకరంలోకి వస్తారు. ఇక్కడ కుజ శుక్రులకు, శుక్ర రవులకు, కుజ బుధులకు శత్రుత్వాలు ఉన్నాయి. అంటే మిత్ర శత్రుత్వ గ్రహాలు కలిసి ముందు వెనక వస్తూ ఉన్నాయన్నమాట, ఒక గుంపుగా. ఇక్కడ అన్ని మిక్సింగ్లో ఉంటాయి. కానీ రవి గ్రహముతో కలిస్తే గ్రహం బలహీనమైపోతుంది. ఈ రవికి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభగ్రహం బలహీనమైపోతుంది, దూరంగా వెళ్ళినప్పుడు కొంచెం తీవ్రత తాకుతుంది. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది 8-9 స్థానాల పైన. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, కుజుడు అంటే ఆవేశానికి కారకుడు, వెహికల్ దొరకడు, కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒకడు ఓవర్టేక్ చేస్తాడో, నన్నే ఓవర్టేక్ చేస్తావా అనేసి ఇంకొంచెం 80, 90, 100లో పోయి 1 ఓవర్టేక్ చేసేందుకు కోసం డ్రైవింగ్ చేయకూడదు. కుజుడు ఆ పరిస్థితి మానసిక రోడ్లో వెళ్ళడం ఆ పని చేస్తాడు. రక్తము కదా, ఒకసారిగా ఆవేశం వచ్చేస్తుంది. రవి కాబట్టి ప్రిస్టేజ్ ఇష్యూ ఎక్కువైపోతుంది. రవి అంటేనే ప్రిస్టేజ్ కాబట్టి ఈ రవి కుజులు ఎక్కువ డామినేట్ చేస్తారు. ఇది కొంచెం కరెక్షన్ చేసుకుంటే చాలు. ఎందుకంటే వాహనాల్లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒకప్పుడు సైకిల్ ఉంటే గొప్ప, ఈరోజు ఇంటింటికి కారు, ఇంటింటికి బైక్ ఉంది. అలా కుప్పలు తెప్పలుగా రోడ్ల పైకి వచ్చేస్తున్నాయి, ఎవరు ఎలా దొలుతారో తెలియదు. ఈ రవి కుజులు, శుక్ర బుధులు కలవడం వల్ల ప్రిస్టేజ్లు వీటికంతా పోవాలని అవసరం లేదు. అలా పోకుండా ఉంటే ఫలితం సూపర్గా ఉంది. లాభంలో శని ఉండడము, ద్వితీయంలో గురువు ఉండడము, దశమంలో రాహు ఉండము,
ఇంకా కేతు 4 ఉన్నా కానీ ఆయన పెద్దగా డామినేట్ ఏం చేయలేడు. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళకైతే చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకు. పట్టుదల కలిగిన వాళ్ళు ఒక విషయాన్ని వినగానే దాన్ని మళ్ళీ రివర్స్ మళ్ళీ నెమరేస్తారు. అంటే వృషభం అంటే ఎద్దు. పశువులు ఏం చేస్తాయి, మేసేసినంత మేసేసి పడుకొని మెల్లగా మళ్ళీ గొంతులోకి తెచ్చుకొని నెమరేస్తాయి చూడండి. సేమ్ వీళ్ళు అలాగని లక్షణం 100% ఉంటుంది. ఏది వెంటనే చెప్పరు వీళ్ళు. అన్నీ వినేసి నేను తర్వాత చెప్తానని చెప్పి నైట్ అంతా ఆలోచించి మళ్ళీ ఒక డెసిషన్కి వస్తారు. అటువంటి టాలెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి స్థాయిలోకి ఫలితాలు ఉంటాయి. లోటుపాట్లు అంటే ఏం చెప్తారు ప్రస్తుతం వాళ్ళకి? లోటుపాటు అంటే ఆవేశానికి పోకుండా ఉండడము, ప్రెస్టేజ్కి పోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. అవి మళ్ళీ కలిసి అట్లే ముందు వెనక 9లకు కూడా వస్తున్నాయి. కుజుడు ఉత్తేజితం అవుతున్నాడు మంచిది. రవి దిగ్బలానికి వస్తున్నాడు మంచిది. శుక్రుడు మకరంలో మంచివాడే. బుధుడు మకరంలో మిత్రస్థానమే. కానీ మకరంలోకి గ్రహాలు వస్తున్నాయి కాబట్టి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ రాశి వాళ్ళకైనా సరే మకరంలోకి అంటే అది కర్మస్థానము. కర్మ అంటే పని ఎక్కువ ఉందని అర్థము. వీళ్ళు చేయాల్సిన పని ఎక్కువ, ప్రాజెక్టులు అడిషనల్గా వర్క్ పెట్టుకోవడము. ఇప్పుడు ఒక ప్రమోషనే వచ్చింది అనుకుందాం ఈ శుభగ్రహాల ప్రభావంతో, వర్క్ పెరిగినట్టే కదా. ప్రమోషన్ అంటే ఇంక పని పెరిగినట్టే, శాలరీ పెరిగినట్టే. ఒక్కోసారి వీళ్ళు అదనపు బాధ్యతలు కూడా తీసుకొని పనిచేస్తారు. వేరే వాళ్ళ పనులు వీళ్ళకు అడిషనల్ ఎస్పీ, అడిషనల్ డీజీపీ అంటారు. అడిషనల్ అంటే ఇంకా అదనపు బాధ్యతలు తీసుకునే వాళ్ళని అర్థం. పని ఎక్కువే, డబ్బులు ఎక్కువే. ఖచ్చితంగా వస్తుంది. కృషితో నాశ దుర్భిక్షం. పనిచేసే వాళ్ళకి దుర్భిక్షం ఉండదు. అదే వర్తిస్తుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళు మెప్పులకు గొప్పలకు పోకుండా, ఆవేశాలకు పోకుండా ఉండగలిగితే చాలు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ కారగ్రహాలు శుక్రుడు కలుస్తున్నాడు ఎక్కడ. కానీ ఇప్పుడు ఒక తేనె పెడుతుందండి. అక్కడ తేనె ఎందుకు తెస్తాయి తెలుసా మీకు? తేనెటీగలు రాణి ఈగ కోసం తెస్తాయి. రాణి ఈగ తేనె పెట్టిలో ఉంటుంది. మగ ఈగలని పోయి తేనె తెస్తాయి రాణి ఈగ కోసం. స్త్రీ డామినేషన్ అక్కడ. అన్ని మగ ఈగలని తేనె తెచ్చి నేను తెచ్చాను చూడు, ఎక్కువ తెచ్చాను నీకు ఎక్కువ తెచ్చాను తెస్తూ ఉంటాయి. ఆ రాణి ఈగ అన్ని ఈగలతో కాపురం చేసి మళ్ళీ పిల్లలు పెడతా ఉంటుంది. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆడ ఈగలు పుడుతుంటాయి. అవన్నీ కూడా మళ్ళీ అదే డామినేషన్. ఇక్కడ శుక్రుడు కూడా తిరుగుతున్నాడు. రవి కుజులు పురుష గ్రహాలు. బుధుడు కూడా పురుష గ్రహమే. శుక్రుడు కూడా ఉన్నాడు స్త్రీకారకుడు. అందుకు ప్రెస్టేజ్లో పోవద్దండి. టకామని కొంతమంది ఉంటారు, మాయలాడీలు మాయలేడీలు అంటూ ఉంటారు. మనం పేపర్లో టీవీలో చూస్తుంటాం. కేర్ఫుల్గా ఉండండి. వృషభ రాశి రాశాధిపతి శుక్రుడు. కానీ ఇక్కడ వచ్చేకాడికి కుజుడు ఏమైనాడు? భర్తకారకుడైనాడు. మగవాడు, ఆర్మీ చీఫ్, పౌరుషానికి ప్రతీక. ఎంతకైనా నేను ఏమైనా చేస్తాననేవాడు. ఒక రౌడీ కావాలన్నా కూడా కుజుడే ఆయుధం ఎత్తుకుని. అదే ఆయుధం ఎత్తుకుని సమాజాన్ని కాపాడేవాడు కుజుడే పోలీస్ రూపంలో. ఇట్లాంటి జాగ్రత్తలు అని చెప్పిస్తున్నాను. కొంచెం అలర్ట్ అవుతుంది. కరెక్టే కదా, ప్లానటరీ సిస్టమ్ ప్రకారం ఇలా ఉంటుందని ఒక అర్థం వస్తుంది. గోచారంలో తాత్కాలికంగా ఇలా తగులుతూ ఉంటాయి. అటువంటి వాటికి బలి కాకుండా చూస్తూ ఓకే ఇట్లా ఉంటుందని ఎంజాయ్ చేయండి. సమాజంలో కనిపిస్తే కూడా కొంతమంది ఉంటారు కాలడ్డం పెట్టి దొలిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మిగతా బాగుంది. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు. సూపర్ అవంతా. ఈ టైంలో గురువుగారు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా? చేయొచ్చండి. కొత్త వ్యాపారం చేసుకోవచ్చు. కొత్త ఇంకేదన్నా కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే వ్యాపారానికి సంబంధం లేని విధంగా ఉంటాయి కొన్ని 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 ప్రాజెక్ట్స్. అది వ్యాపారం కాదన్నట్టు ఉంటాయి, కానీ వ్యాపారం స్థాయి దాటి ఉంటాయి. అటువంటినే చేసుకోవచ్చు. ఇప్పుడు క్వారీ ఉంటుంది. క్వారీ అనేది వ్యాపారం కాదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టుకుంటారు, కానీ అది వ్యాపారమే. వ్యాపారం అంటే బజార్లో ఉండేదే వ్యాపారం అని అనుకుంటాం, కానీ అన్ని వ్యాపారాలు ప్రాజెక్ట్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. అట్లా వీళ్ళు రకరకాల ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్వారీని ఎందుకనంటే కుజుడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. రవితో కలిసి వస్తున్నాడు. రవి అంటే ప్రైమ్ మినిస్టర్, కుజుడు అంటే ఆర్మీ చీఫ్. వాళ్ళిద్దరు ఎప్పుడు డైలీ కనెక్టివిటీలో ఉంటారు. వాళ్ళిద్దరు ప్రధానమంత్రికి అనుగుణంగానే ఆర్మీ చీఫ్ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో ప్రయాణిస్తున్నారు. రాశ్యాధిపతి కూడా ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. సో భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే సూపర్గా ఉంది. కొత్తగా ప్లాట్లు ఏమన్నా తీసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. సూపర్గా ఉంది. భూకారకుడు కుజుడు, డాక్యుమెంట్ కారకుడు బుధుడు. డాక్యుమెంట్ అంటే బుధుడే. ప్రపంచంలో ఏ డాక్యుమెంట్ అయినా, ఓ 100 రూపాయల నోటు ఉందండి, అది 100 రూపాయలు అనేదానికి డాక్యుమెంట్ అంతే. ఇది 100 కాదని ఇప్పుడు వైట్ పేపర్ ఇది 100 రూపాయలు అంటే ఒప్పుకుంటారా? 100 రూపాయలు కానీ ఎలా ఉంటుంది డాక్యుమెంట్? 500 అనే డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? ఇది అందుకే పచ్చ నోటు అనేది. బుధుడు గ్రీన్ కలర్. కాబట్టి ఆ డాక్యుమెంట్, ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్ కూడా, ఇప్పుడు ల్యాండ్ ఉందంటే ప్రయోజనం లేదు, దాని డాక్యుమెంట్ బాగుండాలి. డాక్యుమెంట్ బాగాలేకుండా 1000 ఎకరాలు ఉన్నా వేస్ట్. డాక్యుమెంట్ బాగుండి 1 ఎకరా ఉన్నా సూపర్, అది అడవిలో ఉన్నా ఓకే. కాబట్టి దాని కారకుడు బుధుడు, వీళ్ళు కూడా ఉన్నాడు. రాశాధిపతి శుక్రుడు వీళ్ళు కూడా ఉన్నాడు.
కాబట్టి రియల్ ఎస్టేట్ సూపర్గా ఉంది. మీ వ్యక్తిగత జాతకంలో మళ్ళీ వేరే దశలు ఉండి చేసే ఈయన ఏదో చెప్పేశాడు మేము నష్టపోయామనేది కాదు. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారము. సో లగ్జరీగా ఉండాలి, అధికంగా డబ్బు ఖర్చు పెట్టాలి, బాగా అటు ఇటు తిరగాలి అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి పుట్టుకతో ఉంటాయి ఎలక్షన్లు, పుట్టుకతో ఉంటాయి. నేను రవిగ్రహం ఉంటే ఏం చెప్పాను, మేకప్ ఫస్ట్ పబ్లిక్ నెక్స్ట్. శుక్రుడు అంటే లగ్జరీ ప్లానెట్, సౌఖ్యానికి, అందంగా కనిపించాలి. శ్రీకృష్ణుడు ఈ రాశిలో పుట్టాడండి. ఆయన అందగాడు కాబట్టి కదా అంతమంది ఆడవాళ్ళు మేము పొందాడు. నేను స్టార్టింగ్ చెప్పిందేమి, ఆడవాళ్ళ దృష్టిలో పడేదానికి మొట్టమొదటి రాశి అంటే వృషభ రాశి, స్త్రీలను ఆకర్షించే రాశి. కాబట్టి ఇక్కడ మాటకు కాదు ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా రవి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించారనుకుందాము, ఆ అమ్మాయి ఇష్టపడుతుంది, ఎందుకంటే వీళ్ళు అట్రాక్షన్గా కనిపిస్తారు కూడా ఆటోమేటిక్ ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తారు, వీళ్ళు పక్కన కూడా అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్ ఎలా ఉంది, ఇంకో ఫ్రెండ్ ఎలా ఉందని అక్కడ డిస్టర్బెన్స్కి వచ్చి గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. నా లవర్ నువ్వు ఎలా చూస్తావే అని కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు రోడ్లలో. సో మూడో వ్యక్తికి దూరంగా ఉండాలి. అయితే వృషభ రాశి అంటే అట్రాక్షన్. ఆ రోహిణి నక్షత్రం ఉంది, రోహిణిలో శ్రీకృష్ణుడు 16,000 మంది అట్రాక్ట్ అయ్యారంటే ఎంత పవర్ ఉండాల వృషభ రాశికి. మనము పురాణంలో ఎవిడెన్స్తో కూడా చెప్తున్నాం. అక్కడ రవి వచ్చాడంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి ఈ రవి వచ్చి కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా తగిలాయంటే తారతమ్యాలు ఉండవు. అంటే వయసులో పెద్దవాళ్ళని కూడా వీళ్ళు మల్టిపుల్ రిలేషన్స్ అని చూస్తారు, ఉంటారు కదా అటోళ్ళంతా కూడా. ఇట్లుంటుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు, రవి, కుజులు, బుధుడు 4 గ్రహాలు కలిసి ప్రయాణిస్తున్న అష్టమ స్థానాన్ని వదులుతున్నాయి. కాబట్టి వీళ్ళకు బాగుంది. వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకు అనుకూలతున్నాయంటే సూపర్గా వీళ్ళు ఒక వెలుగులుతారు. ప్రస్తుతం ఉన్న స్టేజ్లో వీళ్ళకి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దైవం ఆరాధన బాగుంటుంది అంటారు? మామూలుగా కులదేవత అనేది పెద్ద సమస్యగా ఉంది ఈరోజు పబ్లిక్లో. కులదేవత అంటే ఒక సరణ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కులది ఇప్పుడు వయసులో అనుకుందాం వాళ్ళకి ఈజీ కన్యకా పరమేశ్వరి. అదేవిధంగా పద్మశాలి అనుకుందాం వాళ్ళకు మార్కండేయ మహర్షి, మార్కండేయ వాళ్ళ కులదేవత. విశ్వబ్రాహ్మణులు అనుకుందాం వాళ్ళకు విశ్వకర్మ, వీరబ్రహ్మణ్య స్వామి కూడా అంటూ ఉంటారు, కానీ విశ్వకర్మ కరెక్ట్. అంటే ఇది ఫిక్స్ అయిపోయింది. బ్రాహ్మణులు అనుకుందాం గాయత్రీదేవి, వాళ్ళకి తెలిసిపోయింది, ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు. తక్కినటువంటి కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇప్పుడు రజకులు ఉంటారు, వాళ్ళకి వీరభద్రస్వామి, ఇంకా ఎత్తుక్కునే పనే లేదు. ఇంకా వీరభద్రస్వామి అంటే సాక్షాత్తు ఈశ్వరు నుంచి ఉద్భవించాడు ఆయన మళ్ళీ ఇంకెన్నో కులాలు కూడా కులదేవతకున్నాడు. ఇలా తెలిసిపోతే ఓపెన్. తెలియనప్పుడు ఏం చేస్తావు? తెలియనప్పుడు వెంకటేశ్వర స్వామి కులదేవతని, నరసింహస్వామి కులదేవతని, ఇంకెవరు అమ్మవారు అంటుంటారు, వాళ్ళు యుగదేవతలు. ఈ కులదేవత ఆరాధన అనేది చాలా శక్తివంతమైనది, చాలా అవసరమైంది. గ్రహారాధనకు ముందు ఇది చూసుకోవాలి. దీనికి మన దగ్గర మార్గము శంగాలి అనేటువంటి కర్రను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ శంగాలి కర్రను కులదేవతగా భావించి పూజ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తమిళనాడు మ్యాజిస్ట్రేట్ ఉంటారు, మన కార్పొరేటర్ ఉంటాడు, కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు. చైర్మన్ పదవులు ఉన్న వాళ్ళకు దీనికి ఒక వెండి తొడుగేసి ఆయన ఇచ్చి మళ్ళీ కూర్చోబెడతారు. దీన్ని స్వీకరిస్తాడు పదవిని, వెండి తొడుగు. అదే రాష్ట్రపతినో ప్రధానమంత్రిగా వాళ్ళు స్వీకరించాలి, బంగారు తొడుగేస్తారు, శంగాలి కరకే వేస్తారు. అప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి స్వాతంత్రం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఇలా ఉత్త చేతి ఇలా అంటే ఇలా తీసుకోవాలన్నా, అది ఏంది దానికంటూ ఒక కావాలి. 200 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తుందంటే శంగాలి కర్రకు బంగారు తొడుగు తొడిగి పైన నందీశ్వరుని సంథింగ్ అంతా వేసి మేము ఇస్తున్నాం స్వాతంత్రం అని ఇచ్చారు. ఈ సెంగోల్ అంటారు, శంగాలి సెంగోల్. ఈ సెంగోల్ అనేది కొడితే దాని చరిత్ర మొత్తం వస్తుంది. రాజాజీ గారు అంటారు, చక్రవర్తి రాజగోపాలాచారి గారు తమిళ పండితులతో విజ్ఞానవేత్తలతో మాట్లాడి చేసినటువంటి ఇది కులదేవతా శక్తిని మనకు అనుగ్రహిస్తుందని దీన్ని సమర్పిస్తున్నాం. తర్వాత లక్ష్మీ కటాక్షం కోసము చాలామంది డబ్బులు కావాలని కదా ప్రయత్నిస్తారు. ఏం చేసినా కానీ ఈ మహారాజా గోమతి చక్రం చాలా గొప్పది. ఇది గోమతి నదులు దొరుకుతాయి. ఇది మహామేరు శంకు, 7 రంగులు కనిపిస్తాయి దీంట్లో. ఈ శంకును కూడా పూజలో పెట్టుకోవచ్చు. సాంబ్రాణి ధూపము, తీయటి పాయసము, లక్ష్మీదేవి కాబట్టి పాలతో చేసినటువంటి పెసరపప్పు పాయసము లేదా బెల్లము పాలు వేసినటువంటి నైవేద్యం పెట్టచ్చు. ఇటువంటి వస్తువులకు ప్రత్యేకమైన వస్తువులు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని గ్రహాలు అనుకూలత కావాలి అనే వాళ్ళు ఉంటారు. అన్ని గ్రహాలు అనుకూలత కావాలంటే జ్వాలాముఖి మాలను మనము సమర్పిస్తున్నాము. జ్వాలాముఖి చాలా బాగా పనిచేస్తుంది.
అదేవిధంగా దేవదారు మాల అనేటువంటి దేవతలు తిరుగుతారు ఈ చెట్ల మధ్యలో. దేవతలకు అందుకే దానికి దేవదారు మా వృక్షము అంటారు. ఆ వృక్షంలో వచ్చినటువంటి బెరడుతో చేసినటువంటి ఇవి హిమాలయాలు ఉంటాయి ఈ చెట్లు. పురాణాలు రాసిన దేవదారు వృక్షముల మధ్య తిరుగుతుంటారు దేవతలని. అంత పవిత్రమైన మాలలో చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము పరిచయం చేసి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి బలవంతం లేదు. ఈ వస్తువులను పరిచయం చేస్తే వస్తే వీటి గురించి తెలుసుకొని సెర్చింగ్ చేసి వాటి పవిత్రత తెలుసుకొని కూడా తీసుకోవచ్చు. ఊరికే నేను చెప్పాను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.